నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ అండా చూసుకొని 5 సంవత్సరాల్లో గతంలో వాళ్ళు ఏ విధంగా దోపిడీలు దాడులు ఎలా చేశారో మనం చూస్తూనే ఉన్నాం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది తను నెల్లూరులో క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఇప్పుడు ఉచ్చు బిగించబోతుందంటే అవుననే సమాధానం కూడా వస్తుంది తర్వాత ఇక ఆయన వెనుక కూడా పెద్ద టీమే ఉందని చెప్పి మనకు వస్తుంది సమాచారం తర్వాత ఇక దీని ఇన్వాల్వ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వస్తుంది అసలు ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు తెర మీదకి వస్తుంది సరే ఎలా చూడాలి సార్ దీన్ని అసలు ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా దిగిందా బుల్లెట్ క్వార్జ్ బుల్లెటా అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబును ఉద్దేశించి అన్న మాటలు అంటే ఇప్పుడు ఇవాళ క్వార్జ్ బుల్లెట్ దిగిందా లేదా అని తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారా అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం దోచేశారని ఏది ఆ క్వాడ్జ్ ఆ వైట్ క్వాడ్జ్ అనేది అక్కడ గూడూరు సైదాపురం పొదలకూరు ఆ ప్రాంతాల్లో నీకు దగ్గర రోజుకు 30,000 టన్నులో ఏమో కొల్లగొట్టారని కృష్ణపట్నం పోర్టు చైనాకి అక్రమ రవాణా చైనాకి ఎప్పుడైతే ఈ క్వాడ్జ్కి డిమాండ్ పెరిగిందో అసలు ఏంటి నెలకి 40 కోట్లు ఇచ్చేటట్టుగా ముఖ్య నేత కంట ఎవరా ముఖ్య నేత ప్యాలెస్లో ఉంటాడా తాడేపల్లి ప్యాలెస్సా అంటే ముఖ్య నేతకి 40 కోట్లు ఇచ్చేటట్టుగా 40 కోట్లు వీళ్ళకి మొత్తం డీల్ మీ ఇష్టం మీరు ఏది కావాలంటే అది కొల్లగొట్టుకోండి 250 కోట్ల క్వాడ్జీ తరలించారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు అతను పరారయ్యాడు 3-4 రాష్ట్రాలు తిరిగాడు అన్నారు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్నేదో మాట్లాడతా జుట్టు ఎందుకు నెరవలేదు రంగు ఇంకా ఎలా వేసుకుంటున్నావు ఆ పిహెచ్డి చేసావా అని అడిగాడు కాకాని గోవర్ధన్ రెడ్డిని మొన్న ఏదో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొస్తే ఆయన జైల్లో పెట్టి మరి చాలా రోజులైనట్టుంది వంశీకి ఏమైంది జుట్టు కాస్త తెల్లబడింది మరి కాకానికి ఎందుకు తెల్లబడలేదు పిహెచ్డియా అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎవరు అనిల్ కుమార్ ఇతనికి 2 పిఏలు ఉండేవారని ఒకడు నాగరాజు అంట అతనేంటి వసూళ్ళ డాన్ వీళ్ళందరి దగ్గర ఈ క్వారీ యజమానుల దగ్గర ఆయన రేట్ ఎంతో చెప్తాడు ఆ రేటు వీళ్ళు కట్టాలి అంటే పరదాలు గట్టి మరీ తవ్వేశారట అంటే 20 మీటర్లు 25 మీటర్లు తవ్వేశారట ఇప్పుడు ఆఫ్రికా వ్యవహారాలకి ఇంకొక పిఏ అతని పేరు రాజీవ్ రెడ్డి ఎక్కడున్నాడు అనిల్ కుమార్ పరారా అతను కూడా ఆఫ్రికా వెళ్ళిపోయాడా ఏంటి అంటే వీళ్ళంతా పరారైపోతున్న దీంట్లో ఆఫ్రికాకి వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి ఎవరిని కదిలిచ్చినా ఆఫ్రికా ఆఫ్రికా అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షన్కి ముందు కూడా ఆయన టిప్పర్లు ఆయన ఇవన్నీ కంటైనర్ లాంటి ఇవన్నీ కూడా స్టీమర్లు అదేంటి ఆ ఓడ రేవులో అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మెషినరీ అంతా అప్పుడు ఎలక్షన్ ఇంకా ఫలితాలు రాలా అప్పుడు మీడియాలో ఈ కథనాలు వచ్చేసరికి పెద్దిరెడ్డి ఏమని చెప్పాడు నేనేం ఓడిపోతున్నానని చెప్పి సర్దుకోటల్లో తట్టాపుట్ట నేను మాకు మామూలుగానే అక్కడ వ్యాపారాలు ఉన్నాయి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ తరపున అక్కడ కూడా మేము కాంట్రాక్టులు చేస్తాం అక్కడ కూడా ప్రాజెక్ట్స్ కడతాం అందుకని పంపిస్తున్నాను జగనే సీఎం ఇంకో 30 ఏళ్ళు మాదే అధికారం అన్నాడు అంటే ఆఫ్రికాతో వీళ్ళ సంబంధాలంటే చెప్తున్నా ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అసలు ఆఫ్రికా టాంజానియాలో తిరిగాడంట జింబాబ్వేలో తిరిగాడంట వెంకటేష్ నాయుడు వాళ్ళతో పాటు హోటల్లో ఉన్నాను అని చెప్పి ఎవరు చెప్పారు ఈ తాడేపల్లి డన్ ఇన్ఛార్జ్ చెప్పాడు ప్రణయ్ ప్రకాష్ ఏదో అంటే వాళ్ళు అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని వాళ్ళు ఆఫ్రికాలో తిరిగాము అని అంటే కెన్యా లేకపోతే ఈ టాంజానియా జింబాబ్వే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆఫ్రికాలో బిజినెస్సా ఇంకా వైసీపీ వాళ్ళందరూ అదే కదా సార్ అదే పాట పాడుతున్నారు అంటే అక్కడేంటి మైనింగ్ బిజినెస్ అని ఐవరీ కోస్ట్
ఏంటి దాని పేరు? ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్లో బిజినెస్, అక్కడ కూడా మైనింగ్ బిజినెస్ చేయాలని మరి అనిల్ కుమార్ యాదవ్ అక్కడ తిరుగుతున్నాడా? అక్కడ మరి అతనెవరు? ఆ పిఏ రాజీవ్ రెడ్డి ఆఫ్రికా వ్యవహారాలన్నీ చూసుకునేవాడంటూ ఇవాళ మీడియాలో కథనాలు మనం వింటుంటే అతను ఏమన్నాడు ఆ రోజు? టీఎంసీయా అర టీఎంసీయా కాదన్నా అన్నాడు. ఇప్పుడు ఇదేంటి? 30,000 టన్నుల 3 లక్షల టన్నుల కాదన్నా అంటాడా? అంటే ఇవాళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. కర్మ బూమ్రాంగ్స్ అంటారు చూసావా? అంటే నువ్వు ఏది ఇచ్చావో అదే నీకు తిరిగి ఇస్తుందనో ఏదో ఆ సినిమాలో ఏదేంటోనో చూసా. ఏది పవన్ కళ్యాణ్ స్వామీజీ యాష్టం వేసుకుని ఆ బ్రహ్మానందంతో చెప్తుంటాడు, బ్రహ్మానందం 2 లక్షలతో బిగిన్ అవుతాడు అంట అకౌంటు. అతనికి చివరికి మిగిలింది కూడా 2 లక్షలే. అది కూడా ఆఫ్రికాయే. అక్కడ డైమండ్స్ బిజినెస్ అనుకుంటా ఆ సినిమాలో. అట్లాగే ఇప్పుడు మనకి అదే కనపడుతుంది. ఏది అది అత్తారింటికి దారేదే. అదే అంతే వైసీపీ వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ అయితే అత్తారింటికి దారేది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ నేతలందరూ ఇప్పుడు అత్తారింటికి దారేదంటే ఆఫ్రికా దేశాల్లో పడుతున్నారు. జైలు జైలుని ఏమంటారంటే అత్తారిల్లు అంటారు. ఇప్పుడు ఏ జైలు? ఏది ధనుంజయ రెడ్డి ఏమంటున్నాడు? ఆయన బెజవాడ జైల్లో ఎకరం స్థలంలోనే ఉందంట. ఎకరం స్థలం జైల్లో పెట్టారు మమ్మల్ని వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు అని ఆయన మొన్న జడ్జి గారి దగ్గర ఆవేదన. ఎవరు? ధనుంజయ రెడ్డి. అంటే మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో పెట్టారు, అది 7 ఎకరాల జైలు కాబోలు. ఈయన్ని కూడా అక్కడ మార్చమనో మరేమో. ఇవాళ బెజవాడ జైల్లో లిక్కర్ నిందితులు, రాజమండ్రి జైల్లో పెట్టారు మిథున్ రెడ్డిని. లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ క్వార్జ్ కేసు అది నెల్లూరులో పెట్టారు. ఇప్పుడు అనిల్ కుమార్ని ఎందులో పెడతాడు? రేపు పొద్దున అరెస్ట్ చేస్తే ఈ కేసులో. అంటే అతను నెల్లూరు జైలా, మరి రాజమండ్రి జైలా, బెజవాడ జైలా? మళ్ళీ పరామర్శలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే నెల్లూరు జైలే బెస్టా? ఏదైనా ఇవాళ పాపం వెంటాడుతుంది. ఇవాళ వీళ్ళు చేసిన పాపాలు శాపాలుగా మారి వెంటబడి తరుముతున్నాయి కాబట్టే మరి ఇవాళ వీళ్ళంతా ఈ జైలు వాసం అన్నమాట. కనీసం వీళ్ళకి ప్రజల్లో సానుభూతి కూడా రావడం లేదంటే, ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఏం జరిగింది? జైలు పాటుపట్టారు. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా? మా నాయకుడిని ఎవరు అరెస్ట్ చేస్తారు అని నిలదీశారా? నిజంగా వీళ్ళు అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే ఇది కక్ష సాధింపు అని గనక అనుకుంటే తిరగబడతారు. జనం రోడ్ల మీదకి వస్తారు, గందరగోళం చేస్తారు, ఆ నాయకుడికి అండగా నిలబడతారు. ఎవ్వరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినా, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఎవరు రోడ్ల మీదకి రాలేదంటే కారణం అంటే భయం కాదు, శని వదిలింది, పీడ వదిలింది అన్నట్టుగా ఇవాళ ప్రజలు పండగ చేసుకుంటున్నారా? అందుకే వీళ్ళకి ఎటువంటి సానుభూతి మద్దతు లేదంటే వీళ్ళన్ని పాపాలు చేశారు, అన్ని ఘోరాలు నేరాలు చేశారు, అన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారు. కాబట్టే కనీస సానుభూతి లేదు. సరే అసలు పేరుని నాని ఇప్పుడు ఎవరు వైసీపీలో అరెస్ట్ అవుతున్నా సరే వచ్చి మొన్నటి వరకు మనం చూసాం రప్పని వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పేరుని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని సమాచారం వస్తుంది. దీన్ని ఎలా చూడాలి సార్? అసలు అంటే పరారియా? ఇప్పుడు నోటి దూల ఎందుకు, నోరు జారడం ఎందుకు? ఏదో చీకట్లో కన్ను కొట్టేలో పని అయిపోవాలి. ఏందా వాగుడు? నువ్వు రాజకీయ నాయకుడివా, ప్రజాప్రతినిధివా? అంటే ఇవాళ ఏంటి, ఆమె ఎవరు? ఆ రోజా, ఆమె మీద కేసు పెట్టారా? ఆమె నిన్న కూడా మాట్లాడుతోంది గాలిలో గెలిచారు, గాలి డాష్ డాష్ అని పచ్చి బూతులు మాట్లాడుతోంది. అంటే ఎందుకని శాసనసభ కార్యదర్శి స్పందించడం లేదు, అయ్యన్న పాత్రుడు స్పందించడం లేదు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు? వీళ్ళు అంటోంది ఎవరిని? శాసనసభ సభ్యుల్ని, గౌరవ శాసనసభ సభ్యులను ఉద్దేశించి వీళ్ళు ఇలా నోటి దూల లేకపోతే నోటి విరేచనాలు పచ్చి బూతులు తిడుతుంటే వాళ్ళపైన కేసులు ఎందుకని పెడతలేదు? ఇప్పుడు రోజా మీద ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ ప్రసన్న కుమార్ రెడ్డి మీద పెట్టినట్టున్నారు.
ఆ ప్రశాంతి మేడం మీద అసభ్యకరంగా పదజాలం యూజ్ చేశారు. ఈరోజు కేసు నమోదైతే ఇప్పుడు సిట్కి విచారణ కూడా హాజరయ్యారు సార్ ఈరోజు. అంటే సోషల్ సైకోల భరతం పట్టారు. ఎక్కడున్నాడు బోరగడ్డ అనిల్? వదిలేరా? లేదు సార్, ఇంకా జైల్లోనే ఉంది. వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే ఆ సుధారాణి, అసలు అప్పుడు ఆ శ్రీరెడ్డి అయితే అసలు మొత్తం అసలు హ్యాండ్స్ అప్ అనుకుంటా. అంటే సోషల్ సైకోల భరతం పట్టారు. పొలిటికల్ సైకోల భరతం మరి వంశీతో ఆగినట్టుంది. ఇప్పుడు వల్లభనేని వంశీని ఒక 140 రోజులు ఏమో జైల్లో పెట్టినట్టున్నారు. అనేక కేసులు పడ్డట్టున్నాయి. మొత్తానికి ఏదో వదిలేరు. ఏది బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నాడు. మరి ఈ మధ్య దగ్గుతున్నట్టు లేదు. కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటున్నాడా? లేదు, ఇంకెందుకు ఉంటారు సార్, ఇంటికి వచ్చేసారు కదా. అంటే మరి అదే పరిస్థితి. రోజా, పేర్ని నాని కూడా కర్చీఫ్లు సిద్ధం చేసుకోవాలా, ఇక దగ్గాలా? నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్డ్స్ అక్రమ మైనింగ్ కేసులో కూడా ఇంకా అయిందే పెద్ద పేట అని మనకు వస్తుంది వార్త. లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పక్క అరెస్ట్ అని వస్తుంది. దీంట్లో అక్రమ మైనింగ్ కేసులు అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అంటున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్లో ఏమంటాడు, జగన్ కనుక అరెస్ట్ అయితే మేము అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం, మేమంతా వెల్ ప్రిపేర్డ్ అంటున్నాడు. అంటే ఏంటి, జగన్ అరెస్ట్ కనుక జరిగితే దేనికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో నాకు అర్థం కావట్లా. అంటే అరాచకాలక, అంటే మళ్ళా హింసక, మళ్ళా విధ్వంసకాండకి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి స్కెచ్ చేస్తున్నాడా, స్క్రిప్ట్ ఇస్తున్నాడా? అసలు ఈ స్క్రిప్ట్లన్నీ ఆయనే రాస్తాడంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు అన్నీ కూడా తాడేపల్లి ఆఫీస్ నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది, అది మేము చదవటం, ఇక ఇదే మా పని అని చెప్పి బయటకు వచ్చి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా అదే చెప్పారు. ఏది ఇప్పుడు రవిచంద్రారెడ్డి అదే చెప్పాడు, మనం చూసాం. మాకు స్క్రిప్ట్ వాళ్ళు పంపుతారు, వాళ్ళు బయట చెప్పిందే మేము ప్రెస్ మీట్ మాట్లాడతాం అంటున్నాం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు స్క్రిప్టులు రాయడం మానేసి స్కెచ్లు సిద్ధం చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఇవాళ రాష్ట్రం అల్లకల్లోలం చేద్దామనా, అగ్నిగుండంగా మారుద్దామనా? దానికోసమే ఇప్పుడు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, లేకపోతే 18 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాం అంటున్నాడు. కమిటీలు వేస్తున్నాం, గ్రామ కమిటీలు, మండల కమిటీలు. అంటే వీళ్ళు వేసేది పార్టీ కమిటీలా లేకపోతే విధ్వంస కమిటీలా, రప్ప కమిటీలా? అంటే 18 లక్షల సైన్యం అంటే ఏ సైన్యం? రప్ప సైన్యమా? అక్కడెక్కడో బంగారుపాలెంలో ఆ డిఎస్పీ చేయి పట్టుకుని రప్ప నరికేస్తామన్నాడు. అంటే ఎవరో వైసీపీ వాడు. ఎవరిని? డిఎస్పీని. అంటే రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను భగ్నం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఇంటెలిజెన్స్ మేల్కోవాలి, విజిలెన్స్ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇవాళ సిఐడి అసలు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది, తిరుపతిలో ఏం జరుగుతోంది, విశాఖపట్నంలో ఏం జరుగుతోంది, అమరావతిలో ఏం జరుగుతోంది, ఒంగోలులో దేనికి ప్లాన్ వేస్తున్నారు, కడపలో ఏం చేస్తున్నారు, పులివెందుల్లో ఏం జరుగుతోంది, కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ అన్నిటిపైన ఈ అరాచక శక్తులు, ఈ బ్లేడ్ బ్యాచ్, లేకపోతే ఈ చెడ్డీ గ్యాంగులు, ఈ గడ్డం గ్యాంగులు, వీళ్ళందరిపైన దృష్టి పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ను అల్లకల్లోలం చేసే కుట్ర నడుస్తోంది. కాబట్టి ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి, ఏసీబీ వీళ్ళందరూ దీనిపైన ఒక నిఘా చేయాలి. ఆకే రవికృష్ణ, ఈగిల్, మీరు గంజాయి భరతం ఎటు పడుతున్నారు, ముందు ఈ గ్యాంగుల భరతం కూడా. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు అంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామే జరగలేదు, ఇది చంద్రబాబు హయాంలో జరిగిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు వైసీపీ నేతల్ని? వాళ్ళ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అసలు మేము అధికారంలోకి రాలేదు, మాకు ఓట్లేసి 151 సీట్లు ఇవ్వలేదు అని చెప్పు. అంటే వీళ్ళకి ఏంటంటే ఏ మాట అయినా మాట్లాడచ్చు, నరం లేని నాలుక కదా అని చెప్పి, అది అసలు నాలుక కాదు తాటాకు మట్ట అంటారు. అంటే ఇది ఏమీ స్కామ్ కాదు, అసలు మేము అవినీతి చేయలేదు. మరి సుప్రీంకోర్టు మీకు బెయిల్ ఎందుకు ఇలా? అవును, మీరు క్వాష్ పిటిషన్లు వేశారు, ఎందుకు కొట్టేశారు? మీరు ముందస్తు బెయిల్కి వెళ్ళారు, ఎందుకు కొట్టేశారు?
ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇప్పుడు అరెస్ట్ అయిన 12 మంది ఎన్ని కోర్టులకు వెళ్ళారు, ఎన్ని పిటిషన్లు వేశారు? అంటే వీళ్ళు కోర్టుల పైన ఈ బెయిల్ కోసం ఈ పిటిషన్ల పైన ఖరీదైన లాయర్లను పెట్టుకుని కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా వీళ్ళకి ఉపశమనం కలిగించలేదంటే నేరం చేసినట్టే చేయనట్ట, అవినీతికి పాల్పడినట్లా. ఇప్పుడు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు కోర్టులు. ఏది ఇవాళ అతను ప్రైమా ఫెసి ఉంది, ఇతనే ఈ స్కామ్కి పాల్పడ్డాడు, ఆధారాలు ఇవ్వంటే ధనుంజయ రెడ్డి పెద్దమ్మ గుడి దగ్గర ఏం పని నీకు? జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర నువ్వు ఎవరిని కలిసావు? ఇప్పుడు డెన్ ఇన్ఛార్జీలతో నీకేంటి సంబంధం? వెంకటేష్ నాయుడుకు నీకు ఏంటి సంబంధం? మీరు ఐఏఎస్ కదా, మీరు ఎవరిని కలవాలి? ఇక్కడికి వచ్చి తెలంగాణ ఐఏఎస్లతో కలిస్తే ఇబ్బంది లేదు, తెలంగాణ డెన్ ఇన్ఛార్జీలతో మీరు కలుస్తారా? ఆయన కాదు, మొత్తం వీళ్ళందరూ. ఇప్పుడు ఎవరు? మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి డిస్టిలరీ యజమానికి ఏంటి సంబంధం? బొమ్మదేవర వెంకట సుబ్బారావు ఎవరు? బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్. ఆ డిస్టిలరీ యజమానికి నువ్వు 4 సార్లు ఎందుకు ఫోన్ చేశావు? వీళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరెవరితో టెలికాన్ఫరెన్స్లు నడిపారు, వాట్సాప్ మెసేజ్లు పంపారు, టవర్ లొకేషన్స్, ఆ వీడియో కాల్స్, ఆ వాట్సాప్ మెసేజ్లు, టెలికాన్ఫరెన్స్లు పట్టించాయి. ఇప్పుడు ఆ సత్యప్రసాద్ మెసేజ్లు పెట్టాడు మిథున్ అన్న. సత్యప్రసాద్ ఎవరు? ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్. మిథున్ రెడ్డి ఎవరు? ఎంపీ. మిథున్ అన్న. అంటే మీ బంధాలు అక్కడే బయటపడుతున్నాయి కదా, కనపడింది కదా. అంటే స్పష్టంగా వీళ్ళు ఇరుక్కున్నారు, ఉచ్చు బిగిసింది, ఆ ఉచ్చులో నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. సో ఇదండి, చూశారు కదా, ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇక జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.